हमारी भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पहल है, जिनके साथ हम हैं। देख सकते हो ఆవిడ నరేంద్ర మోదీ గారి చిన్న చెల్లెలు బసంతి బెన్ మోడీ గారు. ఈ వీడియో మీకు ఎందుకు చూపించానంటే, నరేంద్ర మోదీ గారు 3 దఫాలుగా ప్రధానమంత్రి అయ్యారు. ఆయన కుటుంబం మీద ఎంత థ్రెట్ ఉంటుందో మనకు తెలుసు, ఎంత ఒత్తిడి ఉంటుందో మనకు తెలుసు. అయినా సరే ఆ కుటుంబం కనీసం విఐపి ట్రీట్మెంట్ కి గాని, ఒక సెక్యూరిటీకి గాని ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. ఈవిడ వారణాసి వచ్చారు. వారణాసి వచ్చి అక్కడ శివయ్యని దర్శించుకోవడానికి వచ్చారు. గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చారనమాట. ఆవిడ అక్కడ గంగా నదిలో స్నానం చేయడానికి అక్కడ ఆగారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కనీసం ఒక 4-5 సెక్యూరిటీ నేను ఇస్తామంటే వద్దనేసారు ఆవిడ. మీరు అలా చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పారు. ఒక జనరల్ బోగీలో ప్రయాణం చేసి వచ్చారు ఆవిడ. జనరల్ బోగీలో ప్రయాణం చేసి వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆవిడ సాధారణమైనటువంటి మనిషే, మనలాంటి మనిషే. కానీ ఇలా కాంగ్రెస్ లో జరుగుతుందా? కాంగ్రెస్ పక్కన పెట్టండి, ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే చెల్లెలు వస్తేనే ఎంత హడావిడి చేస్తారు మన వాళ్ళు. ఇక్కడ ఒక 3 దఫాలుగా కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి చెల్లెలు ఒక సాధారణమైనటువంటి ట్రైన్ లో జనరల్ టికెట్ లో ప్రయాణం చేశారు. మామూలు జనరల్ నాన్ ఏసీ ఉంటది కదా రిజర్వేషన్, ఆ నాన్ ఏసీ రిజర్వేషన్ లో ఈవిడ ప్రయాణం చేశారు. అలా ఎందుకు చేశారంటే మా స్తోమత అంతే అన్నారు ఆవిడ. అంతవరకే మా స్తోమత ఉంది, మా ఏసీలో ప్రయాణించే స్తోమత లేదు. వాళ్ళకి నెలకి 20,000 ఎంత వస్తాయంట. వీళ్ళ అన్నలు కూడా అంతే. అంటే నరేంద్ర మోదీ గారి తమ్ములు అన్నయ్యలు కూడా స్క్రాప్ బిజినెస్ చేసుకుంటూ నెలకి 20-25,000 సంపాదించుకుంటున్నారు. లేదా కొంతమందికి 15,000 లోపే వస్తుంది ఒక్కొక్క నెల. ఎక్కడా కూడా మా అన్నయ్య ప్రధాని, మా తమ్ముడు ప్రధాని, మేమేమనుకుంటున్నాం అసలు ఏమని చెప్పరు. ఈవిడ ఒకవేళ ఇంకొక ప్రధానికి చెల్లెలైతే, కాంగ్రెస్ అనే కాదు ఇంకొక ప్రధానికి చెల్లెలైతే, ఆ రాష్ట్ర పోలీసులు ఒక 30-40 మంది, ఈ రాష్ట్ర ప్రజలు ఒక 30-40 మంది గుమ్మిగూడిపోయి ఆవిడకి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చేసి గొప్ప ఇదిగి చేసేస్తారు. అలాగే మనం కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అంతమంది సెక్యూరిటీ ఉంటే ఈవిడ పెద్ద ఏదో విఐపి అనుకుని ఫోటోల మీద ఫోటోలు, వీడియోల మీద వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తాం. కానీ ఆవిడ అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వలేదంటే ఆవిడే కాదు, ఈవిడ భర్త గాని, వీళ్ళ పిల్లలు గాని, అలాగే అటు నరేంద్ర మోదీ గారి కుటుంబం గాని ఎక్కడ ఎవ్వరు ఎటువంటి ఇది ఎవరు. ఆయన భార్య కూడా అంతే. నరేంద్ర మోదీ గారి భార్య, మాజీ భార్య అయినా నరేంద్ర మోదీ గారు మొదటి ప్రధాని అయినప్పుడు ఆవిడ ఉద్యోగం చేసుకుంటే 12,000 ఎంత జీతం 2014. ఆవిడకి సెక్యూరిటీ కల్పిస్తామని 2-3 రోజులు తిరిగారు సెక్యూరిటీ వాళ్ళు ఆవిడ ప్రయాణించినటువంటి బస్సులు. ఇంకొకసారి మీరు కనుక నా వెనకాల వచ్చారని నేను ఉద్యోగం మానేస్తానని కేంద్రానికి లేఖ రాశారు ఆవిడ. దాంతో సెక్యూరిటీ ఆఫీసర్. ఇది సాధ్యం అవుద్దా భారతదేశంలో? ఈ సాధ్యం అవ్వదు. ఈ భారతదేశంలో ఎందుకు సాధ్యం అవ్వదంటే అలా మేపారు. కాంగ్రెస్ అలా తయారు చేసింది. కాంగ్రెస్ అనే కాదు, మనమైనా సరే, మనకి ఒక ఎమ్మెల్యే అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చూసారా? 2 కార్లు ఆ ఎమ్మెల్యే కుటుంబం నుండి వస్తే ఒక దేవాలయం కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక మసీదు కావచ్చు, ఎంత పెద్ద ప్రియారిటీ ఇస్తారు. జనాలు మూగిపోతుంటారు. కానీ ఇలాంటి సింప్లిసిటీ కావాలి. ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి కుటుంబం అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? నరేంద్ర మోదీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాడని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? వాళ్ళ ఆస్తులు కూడగట్టుకున్నవారు, లేదా అంతస్తులు కూడగట్టుకున్నవారు, లేదా పదవుల కోసం ప్రాకులాడేవారు అయితే ఇలా ఉండరు. ఈ రోజు ఇప్పటికి నరేంద్ర మోదీ గారు వాళ్ళ కుటుంబాన్ని అద్దాల మేడలో ఉంచగలరు. ఆయన ఆస్తులు చూసినా ఈ రోజు 3,40,00,000, 3,30,00,000 ఉన్నాయి అంతే ఆయన సంపాదించినటువంటి జీతం. అలాగే షేర్ మార్కెట్లో ఎక్కడో పెట్టుకుంటున్నారు. అందువల్ల అంత డబ్బు అయింది, లేకపోతే అది కూడా లేదు. ఇవన్నీ అతిశయోక్తి ఏం కాదు. ఇందులో ఏం గొప్పలేం లేవు. గొప్పలు చెప్తున్నానా లేకపోతే ఆయన గురించి ఇంత దీనిగా చెప్పాల్సిన అవసరం మనకు లేదు. నేను ఏదైనా సరే ఉన్నట్టుగా కుండబద్దలు కొడతా, తప్పు చేస్తే క్షమాపణ అడుగుతా. కానీ నిజాలు కూడా చెప్పాలి. ఇలాంటి కుటుంబాన్ని మనం మరో 20 సంవత్సరాలు మనం ఖచ్చితంగా ఆదరించాలి. నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది. ఈరోజు ఎంత పెద్ద ఉగ్ర కుట్రలు ఈరోజు బయటపడ్డాయి. ఒక చిన్న బ్లాస్ట్ జరిగింది, కానీ ఎంతో ఉగ్ర కుట్రను ఆపగలిగారు. అదే మిగతా పార్టీలు ఇలా చేస్తాయని నేను నమ్మలేను. ఖచ్చితంగా చెయ్యి, వాటిని ఆపలేవు. జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది. తర్వాత సంతాప దినాలని అవేని ఇవేని చేసేసి ఎక్స్గ్రేసియా కింద ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తామని చెప్పేసి అది చేతులు దులుపుకుంటారు. ఈరోజు మనం ఇలాంటి వారిని ఆదరించాలి. నరేంద్ర మోదీ గారి లాంటి కుటుంబం మనకు దొరకడం అదృష్టం. మీరేమైనా అనుకోండి. ఈ వీడియో వీలైనంత మందికి అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి.